మొదటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు. అసలు ఎలా దీని ప్రస్థానం చూస్తే కనుక 83 దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది? 43 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా గమనించారు? ముఖ్యంగా ఏ ఆశయంతో అయితే ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రారంభించి ఆయన ఆశయాల్ని స్వచ్ఛమైన రాజకీయాలు, ఇప్పుడు కూడా రాజకీయం అంటే ఎటువంటి అవినీతి జరగకుండా ప్రజలకు ఏది కావాలో అది చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ప్రారంభించి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆత్మ గౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారి ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా చాలామంది అనేక మంది ఇది ఒక యూనివర్సిటీ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ. 3 తరాలు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా మరి అదే ఒకే పార్టీ ఒకే జెండా ఉంటూ వారి యొక్క అజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజల పక్షాన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలు ఎప్పుడూ కూడా నాయకులు వెళ్ళొచ్చు, నాయకులు స్వలాభం కోసం పార్టీని వీడి ఉండొచ్చు, కానీ పార్టీ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా వాళ్ళ హృదయాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఎవరు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, రేపు అందరూ కూడా పార్టీని ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల అవసరాలు, ప్రజల ఆలోచనలు కూడా మారుతూ ఉన్నాయి. కాబట్టి వారి ఆలోచనలకు అనుగుణంగా అదేవిధంగా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదే ఆశయాలతో ముందుకు కూడా వెళ్తూ జరుగుతుంది.